ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా యాదవులకు సాంప్రదాయ దుస్తుల పంపిణీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ కు దమ్ముంటే బూట్లు వేసుకుని తనతో పాదయాత్రకు రావాలని సవాల్. నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే పాదయాత్ర ఎందుకని ప్రశ్న. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్. అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష పర్యవేక్షణ అవసరమని సూచన. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందనున్నాయని హర్షం. డీటెయిల్స్ చూస్తే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాదవులకు సాంప్రదాయ దుస్తులు, గజ్జెల లాగులు, బేరీలను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వటే జన్నయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు ఎంపీడీసీ ద్వారా ఊరు చేస్తున్న నాయకులు మన జిల్లా యాదవ సభ్యులు మండలపాటి అధ్యక్షుడు, గ్రామశాఖ అధ్యక్షుడు, ఎంపీడీసీ సర్పంచ్, ఆ గ్రామానికి చేసిన పెద్దలు, యాదవ సభ్యులు అందరూ కూడా రావాలి. కేసీఆర్ కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే ఒక్కరోజు ఈ బూట్లు వేసుకుని పాదయాత్రకు రావాలని సవాల్ విసురుతున్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర ఒక యజ్ఞం, అందరికీ సాధ్యం కాదు. రాజశేఖర్ రెడ్డి చేసి చూపించారు. ఆయన అడుగుజాడలో మేం పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే నేను ఈ యజ్ఞానికి, తెలంగాణ ప్రజలకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ద్రోహం చేసిన దాన్ని అవుతానని అన్నారు. ఇంతకు ముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుందని, అడుగడుగున కేసీఆర్ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడం జరుగుతుందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజా దర్బార్ ఎంత వైభవంగా జరిగేదని, సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసేవారన్నారు. ఇప్పుడు ఉద్యమకారులకు కూడా కేసీఆర్ కలవడం లేదని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ గారికి మాతో కలిసి పాదయాత్ర చేయడానికి షూ బాక్స్, బూట్లున్నాయి, బిల్లు కూడా ఉంది. కేసీఆర్ గారు సైజ్ సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బిల్లు దీని లోపల పెట్టాల్సింది. సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు, ఒక్క రోజైనా వచ్చి నడవండి, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి. పిట్టల దొరలాగా ఒక టోపీ వేసుకొని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు. మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి. ఒక్కసారైనా, ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంత వైభవంగా జరిగింది. సామాన్యుడు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసే రోజులు కదా. ఇప్పుడు కనీసం నాయకులకైనా, ఉద్యమకారులకైనా, ఎవరికైనా అవైలబుల్గా ఉన్నాడా కేసీఆర్ గారు? ఒక్కరికి కూడా లేరు. అందుకే చెప్తున్నాం, కేసీఆర్ గారు ఒక్కరోజు ఈ బూట్లు వేసుకొని మాతో కలిసి పాదయాత్ర చేయండి. మీకు దమ్ముంటే, మీ ప్రజల ముందుకు మీరు వచ్చే దమ్ముంటే, మీ పాలన మీకు ఇది నమ్మకం ఉంటే కేసీఆర్ ఒక్క రోజైనా మాతో కలిసి పాదయాత్ర చేయాలని మళ్ళీ సవాలు విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.
విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష పర్యవేక్షణ అవసరమన్నారు. ప్రతి ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరమని చెప్పారు. 6వ తరగతి ఆ పైన ఉన్న ప్రతి తరగతి గదిలో IFC ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల ఉపాధ్యాయులకు బోధించడం, విద్యార్థులకు నేర్చుకోవడం సులభమవుతుందని చెప్పారు. 8వ తరగతి నుంచి ట్యాబ్లను ఇస్తున్నామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలని చెప్పారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు పెంచుకునేలా చూడాలని ఆదేశించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందే విధంగా ఉండడం హర్షణీయమని అన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్ ని విమర్శించడమే కానీ వారికి కూడా ఇది మంచి బడ్జెట్ గా వారికి అభిప్రాయం ఉందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి మంచి బడ్జెట్ చూడలేదన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం చేయడానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేయడమే కాదు, ప్రతి పంచాయతీ పరిధిలోనూ విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన దేశంలో అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. 7 పిల్లర్స్ బడ్జెట్, 7 స్తంభాల బడ్జెట్, 7 ఋషుల బడ్జెట్. ఈ బడ్జెట్ ఇవాళ ప్రో పూర్ బడ్జెట్, సామాన్యుల బడ్జెట్. ఇది సామాన్యుల బడ్జెట్, మహిళల బడ్జెట్. మహిళలకు సంబంధించి 80 లక్షల మహిళా సంఘాలని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి బడ్జెట్. 20 లక్షల కోట్ల రూపాయలు రైతులకి రుణాలు ఇవ్వాలి. ఆ రైతులకి ప్రత్యేక బడ్జెట్ ని, ప్రత్యేక నిధిని కేటాయించాలి. అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ని డిజిటలైజేషన్ చేయాలి. భారతదేశ వ్యాప్తంగా కోఆపరేటివ్ సంస్థలని రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి మరింత అనుసంధానించాలి. కోఆపరేటివ్ సంస్థలన్నీ కూడా చెయ్యగలిగే అవినీతిమయమైపోయేటువంటి ఈ సంస్థని మరలా కాపాడాలి, పునరుజ్జీవింప చేయాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా గ్రామ వికాసంలో అభివృద్ధి చెందించాలి. FPOs ని మహిళా సంఘాలు ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నారో ఇవాళ రైతు కూడా ఆ విధంగా వ్యాపారం చేయాలి. FPOs ని అభివృద్ధి చేయించాలి. అలానే 1 కోటి మంది ఫార్మర్స్ కి ఆర్గానిక్ ఫార్మర్స్ గా మార్చాలి. దేశంలో మిల్లెట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏదైతే ఫెర్టిలైజర్ బదులు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ని, మెన్యూర్ని ఇవాళ రైతాంగానికి ఇవ్వాలి. ఈ విధంగా అగ్రికల్చర్ కానీ ఏదైతే ఎస్టీస్, ఎస్సీస్ కి సంబంధించి అనేకమైన ప్రాయోజిత ప్రాజెక్టుని ఆలోచన చేస్తుంది. ప్రకటించాలి వేళ బడ్జెట్ లో 10,000 కోట్లతో ఎస్టీస్ కి అనేక రకాల ఏకోపాధ్యాయ పాఠశాలలు, 35,000 టీచర్స్ ని అపాయింట్ చేయాలి. ఎస్టీస్ కి 3 లక్షల మంది పిల్లలకి ఇవాళ మనం చదువు చెప్పించాలి. కిసాన్ సమ్మాన్ నిధిని పెంచాలి. అలానే కర్మయోగి మిషన్ లో
మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాణ్యత లేని పనిముట్లతో కార్మికులు పారిశుద్ధ్య పనులు ఎలా చేపడతారని ఏఐటియుసి నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీశారు. మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట నాణ్యత లేని పనిముట్ల పంపిణీపై ఏఐటియుసి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత లేని పనిముట్లు ఇస్తే తాము ఎలా పారిశుద్ధ్య పనులు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇప్పుడు ఇచ్చిన పనిముట్లను వెనక్కి తీసుకుని నాణ్యమైనవి అందజేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని పనిముట్లు వద్దు నాణ్యత లేని పనిముట్లు వద్దు. గడప గడపకు కార్యక్రమం వచ్చాయి మేడం. నీరుడుపల్లి వచ్చిన తర్వాత కొత్తనే నేను గ్రూప్లో పెట్టాను మేడం. ఈ విధంగా ఆర్డీ శివయ్య సార్ ఉన్నాడు, వద్దబ్బా మీరు రావద్దండి మేడం. శివయ్య సార్ని శాంటిస్పేటర్ పిలిచాను మేడం. శివయ్య సార్ కొత్తనే వైన్ ముందర నేను పరకలో కూడా చూపించా, ఆ లోపల వైన్గా చూపించా. మాకు కూడా సంబంధం లేదు సూరి, ఏమో తెలియదు, నేను కూడా మాట్లాడతాను, మీరు రాండి మేడంతో మాట్లాడతాము అన్నారు. ఆల్రెడీ రామారావు స్కూల్లో పర్మనెంట్ వర్కర్లు డివిజన్లకు ఇచ్చేసారు, కొన్ని డివిజన్లకు ఇచ్చేసారు. అది ఆల్రెడీ ఈ విధంగా ఏ విధంగా చేయాలి మేడం? నేను ఇవ్వద్దని చెప్పినమ్మా, మేడం దగ్గరికి వచ్చి చూపించిన పనిముట్లు నువ్వు ఇవ్వకూడదు అని చెప్పిన. ప్రతి ఒక్కటి ఆయనే ఇన్ఛార్జి, మీకు తెలియకనే జరుగుతున్నాయి ఇవన్నీ. మిమ్మల్ని డివిజన్ కాడికి వచ్చేసారు మేడం, డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మా డివిజన్కి వచ్చేసారు. మాకు చేరాము, మేము అప్పుడే అడిగాం సార్ని. మాకు కూడా తెలు సూరి, ఇవి పెట్టడం కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసు. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో జరగల్లా, ఏ విధంగా పనిముట్లు కావాలని చెప్పి మమ్మల్ని ఒక మాట కూడా అడగలేదు. మాకు తెలుసు, మీరేమి ధర్నా ఏం చేయొచ్చు, మీరు రాడి మేడంతో మాట్లాడదామని చెప్తారు. అవును మేడం, నాణ్యత లేకుండా పనిముట్లు గతంలో ఇస్తున్నారు మేడం. మీ పర్యవేక్షణలోనే ఇస్తున్నారు మేడం. మీరు మాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు జరిగిన మా ఆరోపణ మేడం. వాస్తవంగా ఆ విధంగా దంచి కాలువపారు రావాలి మేడం. మాకు ఏ విధంగా లేదన్నది మీరు విచారించండి మేడం. మేము అంటారా మేడం? పాల్పడకంటే ఈ విధంగా ఉండదు కదా మేడం. దంతులు కానీ పాత కానీ ఏ కార్మికులు అడిగినారు మేడం? ఏ కార్మికులను పిలిచి మీరు అడిగారు మమ్మల్ని? చేస్తాం మేడం, ఖచ్చితంగా చేస్తాం మేడం. ఎక్కడ అదే మేడం, అదే మాట శానిటరీ సెక్రటరీ దగ్గర చెప్తాను మేడం. కాలువ తీయలేదంటే మా మీద అడుగుతారు మేడం. నేను కాదనట్లా, కాలువ దిక్కన పోతే ఆ ఏరియాలో కాలువ తీసే మనిషిని అడుగుతారా, ఎవరిని అడుగుతారు మేడం? మమ్మల్ని కదా మేడం అడుగుతున్నారు. ఈ రోజు పంపిస్తున్నా కాలువ తీయలేదు అంటారు. ఏ కాలువ తీసుకోవడానికి కూడా మాకు దగ్గర పని కాలువపారు మేము డిమాండ్ చేసేదానికి 2 రోజుల ముందు చేసాం మేడం. కాలువపారు మేము తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు శివయ్య సార్, అవును మేడం, ఇప్పుడు శివయ్య సార్ శానిటరీ పక్కన మస్తుకు వచ్చాడు మేడం. మీరు ఇవి మా పని చేయలేమని చెప్పి మేము అడుగుతాం. పనికిరావు, గతంలో ఏవైతే క్వాలిటీలో ఉన్నాయో అలాంటి చేసేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మేము కూడా మీరు ఎమర్జెన్సీ వర్క్కి ఇచ్చారు మీ వాళ్ళు ఎవరో, ఇలాంటి దాంట్లో మేము పని చేయలేమని చెప్తున్నారు. పనిముట్లు లేక మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పారిశుద్ధ కార్మికులు ఇక్కడ ఉన్న అధికారులకు చాలా సార్లు మెమరాండాలు ఇచ్చారు, కంప్లైంట్ చేశారు. వాళ్ళు నిన్నగాక మొన్న పనిముట్లు మేము అందజేస్తామని చెప్పి ఇలాంటి పనికి మాలినటువంటి పనిముట్లు ఇచ్చారు. ఈ పనిముట్లు తీసుకొని ఎలా పని చేయాలని చెప్పి ఈరోజు కార్మికులంతా నిరసన చేస్తూ ఉన్నారు. కార్మికులు చేస్తున్న నిరసనకి ఏఐటీయూసీగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. దాదాపు 2.5 లక్షలకు పైబడి ఉన్న మదనపల్లి పట్టణంలో పారిశుద్ధ పనులు చేయడానికి, కాలువలు శుభ్రం చేయడానికి చిన్న పార ఇచ్చారు. చెత్త క్లీన్ చేయండి చెప్పి ఇలాంటి పారలు ఇస్తా ఉన్నారు. గతంలో ఉన్న పారలు అయితే గతంలో ఉన్నటివి కూడా చాలా క్వాలిటీతో ఇలాంటి పారలు కానీ పనిముట్లు కానీ ఉన్నాయి. నిన్న మీరు ఇచ్చిన ఇలాంటి పనిముట్లు మదనపల్లి మున్సిపాలిటీలో కార్మికులకు ఇలాంటివి ఏంటి కూడా పనికిరావు. కాబట్టి ఎవరైతే ఇక్కడ పనిముట్లకు సంబంధించి బాధ్యత తీసుకున్నారో వాళ్ళు ఇవన్నీ కూడా రిటర్న్ చేసి మంచి పనిముట్లు ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డబ్బులేమో బిల్లులు చేసుకుంటారు. ఇలాంటి క్వాలిటీ లేనటువంటి, నాణ్యత లేనటువంటి పనిముట్లు ఇవ్వడం వల్ల కార్మికులు పని చేయడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రిటర్న్ చేసి క్వాలిటీ ఉన్నటువంటి
గతంలో ఏవైతే పనిముట్లు పెద్దగా ఉన్నాయో ఇలాంటి పనిముట్లు చేసి కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి ఈరోజు పనిముట్లు ఇచ్చారు. ఏమాత్రం నాణ్యత లేని పనిముట్లు ఇవన్నీ. అసలు శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్మికులు కానీ సంప్రదించకుండానే పూర్తిగా పనిముట్లు తీసుకొచ్చారు. ఈ గతంలో ఉన్న దంతి కానీ కాలువపార్లు కానీ టబ్బులు కానీ పుష్కాట్లు కానీ ఏదైతే డ్రైనేజ్ క్లీన్ చేసేదానికి తోపుడు బండి కానీ ఉన్నదో అవన్నీ నాణ్యత లేని పనిముట్లు ఈ పొద్దు తీసుకొచ్చారు. ఈ మున్సిపాలిటీలో ఎవరైతే ఈ పనిముట్లకు ఇన్ఛార్జ్ తీసుకున్నారో తక్షణమే ఈ పనిముట్లని రిటర్న్ చేసి కార్మికులకు పనిముట్లు మంచి పనిముట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్న నాణ్యతమైన పనిముట్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో పరకల్లో నాణ్యత లేవు మేడం, ఈ విధంగా మీకు నాణ్యత లేని పరకలు ఇస్తా ఉన్నారు, భోగిమంట వేసుకోవడానికి కూడా పనికిరావు, దగ్గరలో సంక్రాంతి పండుగ వస్తుంది భోగిమంట వేసుకుంటామని చెప్పాం కమిషనర్ గారికి. కానీ అదే పరకలు ఇచ్చారు. ఈ పొద్దు మాకు మేము ఏదన్నా అబ్జెక్షన్ చెప్తానని చెప్పనేసి మాకు కూడా చెప్పా పెట్టకన్నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా పారలు అదేవిధంగా దంతులు కాలువ పారలు డబ్బాలు పుష్కాట్లు కూడా ఇంతవరకు రాలేని పరిస్థితి. పుష్కాట్లేమో మూలబడిపోయాయి. క్లాప్ ఆటో డ్రైవర్లేమో కొత్తగా వెహికల్ తీసుకొచ్చారు. ఒక నెల నుంచి అవి పక్కన పడిపోయినాయి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని. పాత ఆటోలేమో తోలుతా ఉన్నాయి. 9 ఆటోలు ఉన్నాయి, 8 ఆటోలు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిలో 10% అభివృద్ధి కూడా ఇప్పటికీ ప్రభుత్వం మదనపల్లి నియోజకవర్గంలో చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు షాజహాన్ బాషా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి సాహెబ్, నాగూర్ వలి, ఇంతియాజ్, గిరీష్, షంషీర్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 10% అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. తన జన్మదినాన్ని నిర్వహించిన పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ఈరోజు మా అందరికీ మరియు మదనపల్లి ప్రజలకి అలాగే మా షాజహాన్ బాషా గారు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వారి జన్మదినం సందర్భంగా మేము వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గొప్ప మానవతావాది 2009 నుంచి 2014 వరకు శాసనసభ్యులుగా పనిచేసిన ఆయన మదనపల్లికి ఎంత అభివృద్ధి చేయాలో గొప్ప మానవతావాదిగా బాధ్యత గల వ్యక్తిగా శాసనసభ్యులుగా మదనపల్లి అభివృద్ధికి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకొని మదనపల్లి అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మదనపల్లి కాన్స్టిట్యూషన్ తో పాటు ప్రతి కాన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా గౌరవంగా వాళ్ళు వచ్చి అన్నా మీరు కరెక్ట్ పర్సన్నా, మీరు తప్పకుండా మీరు ఇంకా ఉన్నత స్థానం అధిరోహించాలి, ఉన్నత స్థానం ఉండాలా, మీలాంటి వాళ్ళు మాకు కావాలని చెప్పి పార్టీలకు అతీతంగా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆయనకి జన్మదినం తెలిపడం చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా మరొకసారి మా ప్రీతం నాయకులకి మా పార్టీ నాయకులకు అందరి తరఫున మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా తరఫున ఆయనకు ఒక విన్నపము, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని బలపరచడానికి మాతో పాటు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారన్న. దయచేసి మీరు ఖచ్చితంగా 2024లో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పి మా అందరి తరఫున ఆశిస్తూ మదనపల్లి ప్రజల తరఫున కూడా మేము ఈ విన్నపాన్ని మీకు వినియోగించుకుంటున్నాము. ప్రజలకు, నాతో ఉన్న నా సహచరులకు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నేను మీ అందరికీ ఎలా నేను
ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నా దగ్గర పదాలు లేవు. ఆ ధన్యవాదాలు ఎంత నేను స్థాయికి చెప్పినా కూడా ఈరోజు మీరు నా పట్ల చూపించిన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత అది నేను చెప్పలేని పదాలని. దానికన్నా ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే అది మీరు ఈరోజు చూపించిన నా పైన ఆప్యాయం, ప్రేమకి అది సాటి అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఎమ్మెల్యే 9 సంవత్సరాలు అయింది నా పూర్తి అయినా కూడా ఈరోజు కూడా ప్రజలు మరవకుండా నా పట్ల, నా విలువల పట్ల, నా పట్ల ఉన్న వాళ్ళ ప్రేమ చూస్తే వాళ్ళు నా ఏదైతే పనితీరు 5 సంవత్సరాలు నేను 2009 నుంచి 2014 వరకు చేశాను, దానిపైన వాళ్ళు ఇంకా ఆకర్షణీయంగా ఉన్నారు. ఒకే ఒక్క మాట చెప్తాను, నా 5 సంవత్సరాల వ్యవధిలో నేను ఎక్కడ కానీ నా సొంతం కోసం ఏ పని చేయను. ప్రతిరోజు తెల్లవారు లేసే సాయంత్రం కోసం పార్టీల అతీతంగా, వర్ణాల అతీతంగా, కులాల అతీతంగా, అన్ని శాఖల అతీతంగా ప్రతి ఒక్కరికి దగ్గర తీసుకొని ఆప్యాయంగా మాట్లాడి చాలా బాధ్యతగా ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక స్ఫూర్తి నింపుతూ పూర్తిగా నేను ప్రజా సమస్యల పట్ల, ప్రజా విలువల పట్ల, ప్రజల అవసరాల పట్ల పనిచేశాను. కానీ నా సొంతానికి ఎక్కడ నేను పని చేయలేదు. నేను ఈరోజు మళ్ళా చెప్తున్నాను, నేను చేసిన అభివృద్ధిలో ఈ 9 సంవత్సరాలు గడిచినా కూడా 10% కూడా అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి కించపరచడం కాదు, నేను వాస్తవం చెప్తున్నాను. ఇది మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజా ప్లాట్ఫామ్లో ఉన్నాము, ప్రతి ఒక్కరు మనకు చూస్తున్నారు. నేను తెల్లవారు లేస్తే రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ విధంగా పనిచేశాను. దాదాపు నీటి సమస్య కానీ, ఏమి ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు కానీ, మీకు బీకేపల్లి కాలనీ నుంచి దాదాపు ఇక్కడ వరకు 17 కాలనీలు ఉన్నాయి. 17 కాలనీలకు ఒకే రోజు కరెంట్ ఇవ్వడం జరిగింది. ఒకే రోజు నీటి వసతి కల్పించాను, దాదాపు లైటింగ్ ఇచ్చాను. అక్కడి నుంచి వస్తే ఎడ్యుకేషన్కి పెద్దపీట పెట్టాను. ఎక్కడ కూడా బీటీ కాలేజ్ కానీ, జెడ్పీ హై స్కూల్ కానీ, పాత గర్ల్స్ స్కూల్ ఉంది. అది ఎక్కడ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉండింది, ముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి హెచ్ఎన్ఎస్ కాంపౌండ్లో ఉంది. డిగ్రీ కాలేజ్ హాస్టల్ కానీ, ఈ విధంగా ఇవన్నీ బాగా డాక్యుమెంటేషన్ ఉన్నాయి. అన్నిటికీ గుర్తించి సకాలంలో దానికి పూర్తిగా కావాల్సిన క్లాస్ రూమ్లు ఇచ్చి పూర్తిగా విద్యను కాపాడే బాధ్యత నాది అని చెప్పి పనిచేశాను. ఏది రాజీవ్ విద్యా మిషన్లో దాదాపు 300 క్లాస్ రూమ్లు ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరిగింది. హెచ్ఎన్ఎస్లో అదే కాకుండా మనము సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ రేపు 2 సంవత్సరాలకు సరిపోయేంత నీటి మన దగ్గర ఉండాలి. 1.3 టీఎంసీ నీళ్లు కావాలి ఒక సంవత్సరానికి. మదనపల్లికి 1.3 టీఎంసీ నీళ్లు వచ్చేటట్టుగా, దానికన్నా ఎక్కువ వచ్చేటట్టుగా 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఒకటి 135 ఎకరాలతో, ఒకటి 175 ఎకరాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. బీటీ కళాశాలకు 6.5 కోట్ల రూపాయలు ఇచ్చాము. కాంపౌండ్ వాళ్ళకి 2.5 కోట్ల పని పూర్తి అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో డబ్బు రాలేదు, నాయకులు తేలేకపోయినారు. నేను మాత్రం ఎక్కడ కూడా కానీ ఏ సమస్య పట్ల ఎక్కడ కూడా కానీ వెనకడుగు వేయలేదు. జగ్గంపేటలోని బాలాజీనగర్ కాలనీలోని బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగి పుర్రె సూరన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని బంగారు వస్తువులు అపహరించుకుపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనికి ప్రవేశించి బీరువా పగలగొట్టి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి వివిధ రకాల ఆకృతులలో ఉండే 25 కాసుల బంగారు వస్తువులను క్రింద పార్క్ చేసి ఉంచిన హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్ ను దోచుకెళ్లడం జరిగిందని జగ్గంపేట సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ విద్యాసాగర్ రావులు తెలిపారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై కొరడా జులిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ప్రత్యేక నిఘా ఉంచి పక్కా సమాచారంతో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 2 నెలల వ్యవధిలోనే ఏకంగా
10 మందికి పైగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారిపై పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. కదండి సార్ ఏం సర్టిఫికేట్ అంటారు మీరు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం విద్యార్థిని ప్రేమ్ కృతిక ఢిల్లీలో పెరేడ్ కార్యక్రమంలో ఎన్సీసీ కేటగిరీలో పాల్గొన్నారు. ఎన్సీసీ పెరేడ్ లో పాల్గొన్న కృతికకు ఆల్ ఇండియా బెస్ట్ సీనియర్ వింగ్ ఆర్మీ అవార్డు వచ్చినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెడల్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ చైర్మన్ కొమరయ్య కృతికకు సత్కరించారు. కృతిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో 12వ తరగతి చదువుతోంది. భవిష్యత్తులో కృతిక పై చదువుల కోసం స్కూల్ యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా స్కూల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యశస్వి తెలియజేశారు. And we gave out a statement that she probably would be the best cadet. We were told that she would receive the award by the hands of the Prime Minister. ఇవాళ ప్రేమ్ కృతికాని మా గ్రేడ్ 12 స్టూడెంట్ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్తో మెడల్ తీసుకోవడం మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. అండ్ మాకు ఇవాళ ఏం తెలిసి వచ్చిందంటే లాస్ట్ 6-7 months నుంచి చాలా విగరస్ ట్రైనింగ్ ఎక్కడికైతే సో నౌ షీ హాజ్ వన్ ద బెస్ట్ క్యాడెట్ అవార్డ్. ఆ మెడల్ ఇంకా బ్యాటన్ తీసుకోవడం నేను కూడా వీడియోస్ డీడీ నేషనల్లో చూడడం అండ్ ఇవాళ ఫెలిసిటేట్ చేయడం మాకు చాలా అదృష్టవంతమైన విషయం. ఇది కాకుండా ముందుకెళ్తూ నాట్ ఓన్లీ ప్రేమ్ కృతిక ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఇలా కష్టపడాలని చెప్పి ఎన్సీసీని టేకప్ చేసి ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ మేము మా అన్ని స్కూల్స్లలో బాగా సపోర్ట్ చేస్తాం. అండ్ అట్లనే ప్రేమ్ కృతిక కూడా వాళ్ళ ఒక చిన్న క్యాష్ ప్రైజ్ అట్లనే ఫ్యూచర్ ఎండేవర్స్ ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా వాళ్ళ ఎడ్యుకేషన్కైనా కూడా లేకపోతే ఏ ఇనిషియేటివ్కైనా మేము సపోర్ట్ చేస్తామని ఇవాళ మా చైర్మన్ గారు వాళ్ళు అనౌన్స్ చేసినాయి. అది కూడా చాలా ఆనందకరమైన విషయం. అండ్ వి ఆల్ ఆర్ కంగ్రాచులేటింగ్ హర్ ఆన్ దిస్ డే. జై హింద్ ఎవ్రీవన్. నా పేరు ప్రేమ్ కృతిక. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చదువుతున్నాను. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ 4th తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ. ఐఎమ్ ప్రెజెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ మై ఎన్సీసీ బి సర్టిఫికేట్. నేను రిపబ్లిక్ డే క్యాంప్ 2020 ఇంకా రిపబ్లిక్ డే క్యాంప్ 2023లో పార్టిసిపేట్ చేశాను. రీసెంట్గా 2023లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్ సీనియర్ వింగ్ ఆర్మీ అవార్డు వచ్చింది. దానికోసం ప్రైమ్ మినిస్టర్ నుంచి నాకు బేటన్ ఇంకా మెడల్ ఇచ్చారు. దిస్ ఈజ్ మై ఫాదర్, హిస్ నేమ్ ఇస్ ప్రేమ్ కిరణ్, అండ్ దిస్ ఇస్ మై మదర్ విద్యామందా కిరణ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా యాదవులకు సాంప్రదాయ దుస్తుల పంపిణీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ కు దమ్ముంటే బూట్లు వేసుకుని తనతో పాదయాత్రకు రావాలని సవాల్. నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే పాదయాత్ర ఎందుకని ప్రశ్న. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్. అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష పర్యవేక్షణ అవసరమని సూచన. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందనున్నాయని హర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.